దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో కలిసి ధ్యానం చేయడానికి, మీతో పంచుకోవటానికి దేవుడు నాకు దయచేసినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో నేను స్తుతిస్తూ ప్రభువుని గణపరుస్తూ ఉన్నాను. మరి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీకు కూడా మేలు కలగాలని అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. మంచిదండి, మీరు అందరూ కూడా బాగున్నారు కదా. మరి ఈ దినాలలో మనము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ధన్యతలు గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి ఆ వరుస క్రమంలో మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకొని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ప్రభు సహాయం కొరకు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన ప్రభువానికి స్తోత్రాలు. నీ అమూల్యమైనటువంటి రక్తంలో మా పాపాలు, మా దోషాలన్నీ కూడా పరిహరించి మమ్మలను నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చి నీ బిడ్డలుగా, నీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నావు, మమ్మల్ని రక్షించుకున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. రక్షించబడినటువంటి మేము ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తే మీరు ఇచ్చేటువంటి ధన్యతలను మేము అనుభవించగలము, ఆ సంగతులన్నీ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు స్తోత్రాలు నాయన. మరి నీ మాటల్ని మేము ఈ సమయంలో చదువుకొని ఉన్నాం. నీ మాటల్ని మీరే మాకు తేటగా మరొకసారి వివరించి బోధించండి. మమ్మలను సర్వసత్యంలోనికి నడిపించండి. ఆ సత్యాన్ని గట్టిగా మేము పట్టుకొని ఆ సత్యవాక్య ప్రకారంగా జీవిస్తూ మిమ్మలను మహింపరిచే భాగ్యము మాకందరికీ దయచేయమని, మీ పక్షాన్ని నిలిచిన వాడు నిష్ప్రయోజకుడు మీరే కనికరించమని మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వినిమిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఈ మాట మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అసలు మానవునికి సమాధానం అనేది ఉన్నదా? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, అసలు మానవుడు దేవునితో సమాధానాన్ని కోల్పోయాడు. మానవుడు దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. ఎందుకంటే ఆది మానవుడైనటువంటి ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన కారణంగా దేవుని సహవాసం నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. అప్పటి నుండి దేవునికి మానవునికి సమాధానం అనేది లేకుండా పోయింది. ప్రియులారా, అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించినప్పుడు రోమీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఈ మాటను మనం చదువుతాం. రోమా పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఏలయనగా శత్రువులమై ఉండగా అనే మాట చూస్తున్నాం. మానవుడు దేవునికి శత్రువు అని ఇక్కడ మనం చూస్తున్నాం. మనము శత్రువులమై ఉండగా అనే మాట రోమా పత్రికలో మనం చూస్తున్నాం. అట్లాగనే కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయము 21వ వచనంలో మనము గమనించినట్లయితే అక్కడ ఈ విధంగా మనం చదువుతాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును అన్నాడు. ప్రియులారా, మనము దేవునికి శత్రువులమే కాదు, దేవునికి మనము దూరస్తులము. మన మనసులో దేవుడంటే ఒక రకమైనటువంటి విరోధ భావం కలిగినటువంటి వారు. ఉదాహరణగా నా మట్టుకు నేను యేసు ప్రభు గురించి నేను విన్నప్పుడు ఆయనతో నాకేంటి పని, ఆయన గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరత నాకేమున్నది అన్నట్లుగా ఒక విరోధ భావముతో నేను ఉన్నాను. అట్లాగనే లోకంలో కూడా చాలామంది మనము ఏ దేవుని గురించి కానీ ఏ దేవత గురించి మనం చెప్పినప్పుడు వారు వింటారు, కానీ యేసు ప్రభు పేరెత్తగానే వారు ఒక రకమైనటువంటి
విరోధ భావాన్ని వారు తెలియజేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారి మనసులో మరి దేవుని పట్ల ఒక రకమైనటువంటి విరోధ భావముతో వారు ఉన్నారు అని మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అట్లాగనే మనము ఇదే రోమాపత్రిక 5వ అధ్యాయములో 1వ వచనంలో చూసినప్పుడు ఇటువంటి శత్రువులముగా దూరస్తులముగా మరి మన మనసులో విరోధ భావము కలిగినటువంటి వారముగా మనం ఉన్నప్పుడు దేవుడు మనలను తనతో సమాధానపరుచుకున్నాడు. ఏ విధంగా అంటే పాపమును బట్టి మనము దేవునికి శత్రువులమయ్యాం, పాపమును బట్టి దేవునికి దూరస్తులమయ్యాం. మనము చేసినటువంటి దుష్క్రియల ద్వారా మన మనసులో దేవుని పట్ల విరోధభావం కలిగి ఉన్నాం. అయితే దేవుడు మనలను ప్రేమించి మనము దూరస్తులమైన, మనము ఆయన మీద విరోధ భావం పెట్టుకున్న, మనము శత్రువులుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు తన ప్రేమను కల్వరి శిలువలో వెల్లడి చేశాడు. ఏ విధంగానో మనకు తెలుసు. కాబట్టి ఆ శిలువ ప్రేమతో దేవుడు మనలను ప్రేమించి మరలా యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ బలియాగము ద్వారా దేవుడు మనలను తనతో సమాధానపరుచుకున్నాడు అనేటువంటి మాట ఈ రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తూ ఉన్నాం. చూడండి, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. దేవునితో మనము సమాధానము కలిగి ఉన్నాం. ఆనాడు ఏదెను తోటలో ఆదాము ద్వారా మనము పోగొట్టుకున్నటువంటి సమాధానాన్ని తిరిగి రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ బలియాగము ద్వారా మనము మరలా దేవునితో సమాధానము అనేది మనం కలిగి ఉన్నాం. శత్రుత్వం పోయింది, దూరం పోయింది. మనం ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకున్నామో అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ విరోధ భావం కూడా పోయింది. దేవుని పట్ల మనకు ప్రేమ అనేది కలిగింది. ప్రియులారా, ఈ విధంగా దేవుడు మనలను తనతో సమాధానపరుచుకున్నాడు అని మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, దూరస్థులమైనటువంటి మనలను మరి సమీపస్తులుగా చేసుకున్నాడు అని ఎఫెసీ పత్రికలో మరి 2వ అధ్యాయములో 13వ వాక్యములో మనం చదువుతాం. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ప్రియులారా, మనం ఇప్పుడు దేవునికి మనము సమీపస్తులుగా ఉన్నాం. మనము ఎంత సమీపస్తులుగా ఉన్నాము అంటే యేసుక్రీస్తునందు మనము విశ్వాసం ఉంచడం ద్వారా రక్షించబడిన మనము ఆయన శరీరములో ఒక అవయవముగా మనము చేర్చబడ్డాం. సంఘము అనేటువంటి ఆయన శరీరములో ఒక అవయవముగా మనం చేర్చబడ్డాం. అంటే మనము క్రీస్తులో ఉన్నాం, మనము క్రీస్తుతో మనము అంటుకట్టబడి ఉన్నాం. కాబట్టి దేవుడు మనకు యేసుక్రీస్తులో ఇటువంటి దగ్గర సంబంధాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఇదే ఎఫెసీ పత్రిక మరి 2వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, తన శిలువ వలన ఆద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించండి, యూదులకు అన్యజనులకు మధ్య ఉన్నటువంటి జాతి భేదం అనేది చాలా తీవ్రమైంది. ఎందుకంటే యూదులు అన్యజనులతో సాంగత్యం చేయరు, యూదులు అన్యజనులు ముట్టుకోరు, ఒకవేళ ముట్టుకున్నా వెళ్ళి స్నానం చేస్తారు. మరి యూదులందరూ కూడా అన్యజనుల్ని కుక్కల్లాగా చూస్తారు. ఇటువంటి జాతి భేదం అనేది మరి ఉన్నటువంటి యూదులకు అన్యులకు మధ్య ఉన్నటువంటి ఈ గోడను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ద్వారా పడగొట్టి వీరిద్దరిని ఏకము చేశారు. మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి యూదులు రక్షించబడిన వారుగాను, అలాగే అన్యజనుల్లో ఉన్నటువంటి ప్రజలు విశ్వాసం ఉంచి ప్రభునందు రక్షించబడినటువంటి వీరిద్దరిని కూడా ఏక శరీరంగా చేశాడు. అంటే వీరిద్దరిని కూడా సంఘము అనేటువంటి శరీరములో ఆయన సమకూర్చాడు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా
జాతుల మధ్య ఉన్నటువంటి భేదాలు తొలగిపోయినాయి. ఇప్పుడు కొంతమంది ఈ భేదాలు పెట్టుకుంటున్నారు అనుకోండి, కానీ దేవుడు జాతుల మధ్య ఉన్నటువంటి భేదాలను ఆయన తొలగించేశాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ద్వారా ఈ భేదాలనేవి పోయినాయి. అందుకని క్రైస్తవుడు అయినప్పుడు మరి అతడు క్రీస్తుకు చెందినవాడే తప్ప ఫలానా కులానికి, మతానికి, జాతికి, వర్గానికి చెందినవాడు కాదు అనేది మనము గమనించాలి. కాబట్టి దేవుడు మనకి ఇటువంటి సమాధానాన్ని అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, మనము యోహాను సువార్తలో 14వ అధ్యాయములో మరి 27వ వచనాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని ఫుట్నోట్లో కింద సమాధానము మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా సమాధానాన్ని, నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు, కనుక మీ హృదయములను కలవరపడనీయకండి, వెరవనివ్వకండి అన్నాడు. ప్రియులారా, దేవుడు మనకు ఆయన శాంతిని, ఆయన సమాధానాన్ని ఇచ్చాడు. అంటే లోకం ఇచ్చినట్టుగా కాదు. మరి లోకములో మనం జీవిస్తున్నప్పుడు మనకి పరిస్థితులు అనుకూలంగా ఉంటే మనం శాంతిగా, సమాధానంగా, నెమ్మదిగా ఉంటాం. కానీ పరిస్థితులు అనుకూలించినప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం అసమాధానానికి, అశాంతికి గురవుతాం, మరి ఒత్తిడికి గురవుతాం. మరి ఈ విధమైనటువంటి పరిస్థితి లోకంలో ఉంది. కానీ దేవుడు మనకిచ్చినటువంటి శాంతి, సమాధానం ఎటువంటిదంటే లోక పరిస్థితులకు మించి ఉన్నది ప్రియులారా. అటువంటి సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునితో మనకి సమాధానము ఏర్పరచబడింది యేసుక్రీస్తులో. అలాగే యేసుక్రీస్తు మరి ఆయన సమాధానాన్ని, ఆయన శాంతిని మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సమాధానము మన హృదయంలో ఎల్లప్పుడూ కూడా ఏలుతూ ఉండాలి. ఇది మనము జాగ్రత్తగా చూసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే మన హృదయంలో దేవుడు పెట్టినటువంటి శాంతిని, సమాధానాన్ని మరి లోక పరిస్థితులను బట్టి మనము దాన్ని పోగొట్టుకోకూడదు. మన హృదయమును కలవరపడనివ్వకూడదు, మన హృదయము వెరవనివ్వకూడదు. ఎందుకంటే లోకంలో రకరకాల పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఉంది కనుక అవి ఏమీ కూడా మనల్ని ప్రభావితం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శాంతిని, ఈ సమాధానాన్ని మన హృదయంలో ఏలుబడి చేసేటట్లుగా మనం చూసుకోవాలి అని కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో చూస్తూ ఉన్నాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి అన్నాడు. ఎందుకంటే అసలు పాపము దేవునికి మనకు మధ్య ఎడబాటు కలిగించింది, దేవునికి మనకు మధ్య శత్రుత్వాన్ని కలిగించింది, మనలో ఉన్నటువంటి సమాధానాన్ని, శాంతిని పోగొట్టింది. కనుక మనము ఈ పాపం వల్ల మన హృదయంలో ప్రవేశించకుండా దేవుడు మనకిచ్చినటువంటి ఆ సమాధానము, ఆ శాంతిని మన హృదయంలో ఎల్లప్పుడూ కూడా ఏలుబడి చేసేటట్లుగా మనం చూసుకోవాలి అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత మనము మన హృదయంలో దేవుడిచ్చేటువంటి సమాధానము మరి ఏలుబడి చేసేటట్లుగా మనము దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. మన హృదయంలో దేవుని సమాధానమే ఏలుబడి చేయాలి తప్ప ఎటువంటి పాపపు కోరికలు అనేవి మన హృదయంలో ఏలుబడి చేయకుండా మనం జాగ్రత్త పడాలి. అంత మాత్రమే కాదు, ఇలాగ మనము జాగ్రత్త పడుతూ మరి రోమపత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి అన్నాడు. ఎందుకంటే దేవుడు మన సమాధానమునకు కర్త. అందుకని మనం అందరితోనూ సమాధానంగా ఉండాలి. శక్యమైతే అన్నాడు. కొంతమందితో మరి సమాధానంగా ఉండమన్నా కూడా వారు మనకి విరోధంగానే వారు ప్రవర్తిస్తూ ఉంటారు, దానికి మనం ఏమి చేయలేం. కానీ మరి ఒకవేళ మనల్ని నిందించే వారి పట్ల కూడా, హింసించే వారి పట్ల కూడా మనము సమాధానంతో వ్యవహరించాలని ఇక్కడ మనము ఇదే రోమాపత్రిక 12:14లో చూస్తున్నాం. మిమ్మును హింసించు వారిని దీవించండి కానీ శపించవద్దు అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం ప్రియులారా. మంచిది, దేవుడిచ్చినటువంటి సమాధానం మన హృదయంలో ఉండాలి. అదే సమాధానంతో అందరితో మనం కలిసి సమాధానంగా ఉండాలి అని మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. అయితే మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరి దేవుడు మనకు ఇచ్చినటువంటి ధన్యత ఏంటంటే మనము సమాధానపరచాలి.
ఇవి మనలో ఉన్నప్పుడు మాత్రమే మనము సమాధానపరిచేటువంటి పరిచర్యలో ఉండగలం. మొదటిది, ముందు మనము దేవునితో సమాధాన పడాలి. అంటే మన పాపాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనకి దేవునితో సహవాసం ఏర్పడుతుంది. రెండవది, దేవుడు మనకిచ్చినటువంటి సమాధానాన్ని, శాంతిని మనం పొందుకుంటాం. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ శాంతి, సమాధానం పోగొట్టుకోకుండా, మనము పాపం జోలికి పోకుండా అది మన హృదయంలో ఏలుబడి చేసేటట్లుగా ఉండాలి. అదే శాంతి సమాధానాలతో మనం ఇతరులతో సమాధానం కలిగి ఉండాలి. ఇక తర్వాత ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే, ప్రభు చెప్పారు, మీరు సమాధానపరిచేవారైతే మరి మీరు దేవుని కుమారులుగా పిలువబడతారు అన్నాడు. చూడండి ప్రియులారా, కొంతమంది వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సమాధానాన్ని పాడు చేసేవారుగా మనకు కనబడతా ఉన్నారు. సంఘాల్లోనే ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కుండాలు చెప్తారు, వీళ్ళ మీద వాళ్ళకి కుండాలు చెప్పి మరి కుటుంబాలకి పాడు చేసేటువంటి వారుగా ఉంటారు అని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అయితే మనము సమాధానపరిచేవారుగా ఉండాలి. అయితే ఎవరితో సమాధానపరచాలి? మనం ఎవరితో సమాధానపరచాలి అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనము 5వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాం. చూడండి. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. గమనించండి ప్రియులరా, ఇక్కడ సమస్త మానవులు మరి సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అయినటువంటి దేవునితో మరి సమాధాన పడాలి అని క్రీస్తు రాయవారులుగా మనము ఈ లోకంలో పనిచేయవలసి ఉంది ప్రియులారా. ఎందుకంటే రక్షణ పొందనటువంటి ప్రజలు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. వీరు దేవునితో మరి సమాధానం లేనివారుగా ఉన్నారు, దేవునితో సహవాసం లేనివారుగా ఉన్నారు, దేవుడంటే విరోధ భావం కలిగినటువంటి వారుగా వీరు ఉన్నారు. కనుక మరి వీరిని మరి దేవునితో సమాధానపరిచేటువంటి పరిచర్య ఏంటంటే సువార్త పరిచర్య. అందుకని ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మీరు దేవునితో సమాధాన పడండి అని చెబుతూ వారిని బతిమాలుకుంటున్నాడు, వారిని వేడుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే 21వ వచనంలో చెప్పాడు, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పాపం ఎరుగని వాడు, పాపము చేయనటువంటి వాడు, పాపము లేనటువంటి వాడు. ఆయన పవిత్రుడు ఆయనే, నిర్దోషి ఆయనే, నిష్కల్మషుడు ఆయనే. అయితే పాపాత్ములమైన మన కొరకు ఆయనను పాపముగా చేశాను అంటే, మరి పాపము చేసింది మనమైతే మనము చేసినటువంటి పాపానికి శిక్ష మన మీదకి రాకుండగా యేసుక్రీస్తు ప్రభువారిని శిక్షించాడు ప్రభు అయినటువంటి దేవుడు. కాబట్టి మనము పాపులం, కానీ మనము చేసినటువంటి పాపాన్ని బట్టి పాపం ఎరగనటువంటి ఆ నీతిమంతుణ్ణి పాపముగా చేసి ఆ పాపానికి వచ్చేటువంటి, అంటే మన పాపానికి వచ్చేటువంటి శిక్షను ప్రభువారి మీద మోపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ విధంగా చేసి మనలను తనతో సమాధానపరచుకోవాలని మరి యేసుక్రీస్తులో ఈ గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు ప్రియులారా. అందుకనే మీరందరూ కూడా పాపమెరుగనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు మీ పాపముల కొరకు శిక్షను పొంది రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని మీరు చేర్చుకోండి, ఆ విధంగా మీరు దేవునితో సమాధాన పడండి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? పాపాత్ముడైనటువంటి మానవుణ్ణి దేవునితో సమాధాన పరిచేది ఏది అంటే సువార్త. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందెను,
ఆయన సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున తిరిగి లేపబడిను. ఇది సువార్త. ఈ సువార్త ద్వారానే మానవుడు, అంటే పాపి అయిన మానవుడు దేవునితో సమాధానపరచబడుతున్నాడు. ఇది తప్ప దేవునితో మానవుని సమాధానపరిచేటువంటి సాధనము ఈ ప్రపంచంలో ఏది లేదు. అందుకని మీరేం చేయాలి? ఇక్కడ సర్వాంగ కవచాన్ని గురించి పౌలు మాట్లాడుతూ, మన పాదములకు చెప్పులు వేసుకుంటాం, మనం ఎక్కడికి వెళ్ళినా చెప్పులతో వెళ్తాం. అంటే సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనేటువంటి ఈ జోడు తొడుక్కుని వెళ్ళాలి. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏం తీసుకొని వెళ్ళాలంటే స్వార్థని తీసుకొని వెళ్ళాలి. అందుకనే ఒక దైవజనుడు ఈ మాట చెప్పాడు, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో మాట్లాడు, నీవు నలుగురితో ఉన్నప్పుడు యేసుక్రీస్తుని గురించి మాట్లాడు అని చెప్పాడు. అవును, యేసుక్రీస్తే సువార్త. క్రీస్తుని గురించినటువంటి సంగతులే సువార్త. కాబట్టి నీవు అట్లాగే చేయాలి. ఈ విధంగా మనుషులను దేవునితో నువ్వు సమాధానపరచాలి. ఈ సాధనాన్ని నీవు ఉపయోగించాలి. సువార్త అనేది చెప్పాలి. సువార్త చెప్పకుండా ఏ మానవుడు రక్షించబడడు. ఈవేళ ఈ సువార్త అనేది చెప్పకుండా లోక సంబంధమైనటువంటి కోరికలను తీర్చుకోవడం కొరకు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎలా ప్రకటిస్తున్నారు అంటే, యేసు ప్రభుని నమ్ముకుంటే నీ కోరికలు తీరుతాయి, యేసు ప్రభుని నమ్ముకుంటే నీ జబ్బులు పోతాయి, యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు అన్నీ బాగుంటాయి అని ఒక దుర్బోధ సంబంధమైనటువంటి బోధ చేసి నిజమైనటువంటి ఆ సువార్త సత్యాన్ని ఈ రోజున లోకంలో ప్రకటించకుండగా ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియులరా, నీవు నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని బిడ్డగా నువ్వు పిలువబడాలని అంటే, ఆ ధన్యత నీకు కావాలంటే నువ్వు చేయవలసినటువంటి పరిచర్య ఏమిటి? పాపములో ఉండి పాపములోనే జీవిస్తూ పాపములో చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి ఈ ప్రజలను దేవునితో నువ్వు సమాధానపరచాలి. అలాగున దేవునితో నువ్వు సమాధానపరిచేటువంటి పరిచర్య ఏంటంటే సువార్త. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ మనము దేవుని సువార్తను ప్రకటించాలి. సువార్త అనేటువంటి చెప్పులు మనం వేసుకుని వెళ్ళాలన్నమాట. అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ సువార్త ప్రకటించాలి. అంత మాత్రమే కాదు, మనమే ఒక సువార్తలాగా ఉండాలి. అందుకనే ఒక దైవజనుడు అన్నాడు, దైవ గ్రంథంలో 4 సువార్తలు ఉన్నాయి కానీ 5వ సువార్త కూడా ఉంది. అదేమిటంటే మనమే ఆయన సువార్త. అంటే సువార్తకు తగినట్టుగా మనం జీవించాలి అని ఫిలిప్పీ పత్రికలో పౌలు చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 27-28 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చివరి భాగాన్ని చదువుతున్నాను. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి, అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణను కలుగుటకు సూచన ఉన్నది, ఇది దేవుని వల్ల కలుగునదే అన్నాడు. ఇక్కడ చూడండి, మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి. అంటే మన ప్రవర్తన సువార్తలాగానే ఉండాలి అన్నమాట. కాబట్టి మనం ఎక్కడికి వెళితే అక్కడ మనము మనుషులను దేవునితో సమాధానపరిచేటువంటి వారంగా మనం ఉండాలి. మన ప్రవర్తన అట్లా ఉండాలి, మన సంభాషణ అట్లా ఉండాలి, మనం చెప్పేది సువార్త అయి ఉండాలి ప్రియులారా. అందుచేత ఆ విధంగా మనము ప్రవర్తించాలని, ఆ విధంగా మనము ప్రజలను దేవునితో మనము సమాధానపరచాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎందుకంటే శత్రువులుగా, దూరస్తులుగా, విరోధ భావంతో ఉన్నటువంటి మనము యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం ద్వారా యోహాను రాసిన సువార్త 1:12 ప్రకారం మనం ఆయన పిల్లలమవుతున్నాం. చూడండి ప్రియులారా, మనము ఏకముగా దేవుని పిల్లలము అయ్యేటువంటి అధికారాన్ని దేవుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ గొప్ప సువార్తను మీరు ప్రకటించి మరి మనుషులను దేవునితో సమాధానపరచాలి అన్నాడు. అయితే మనము దైవ గ్రంథంలో కొన్ని చెడ్డ విషయాలు, చెడ్డ మనుషులను మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే అన్నదమ్ములలో జగడాలు పుట్టించేవారు ఉన్నారని బైబిల్ చెప్తుంది. ప్రియులరా, నీవు దేవుని బిడ్డవైతే మనుషులను దేవునితో సమాధానపరచాలి. మనుషుల మధ్య ఉన్నటువంటి అసమాధానాన్ని తొలగించి వారిద్దరినీ కూడా సమాధానపరిచేటువంటి పరిచర్య చేయాలి తప్ప నీవు జగడాలు పుట్టించకూడదు. అన్నదమ్ములంటే సహోదరుల మధ్య జగడాలు పుట్టించేటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే సామెతల గ్రంథం 11:13లో, 20:19లో, 1:28లో, 16:28లో కూడా మనం చూస్తూ ఉన్నాం. కొండాలు చెప్పేవాడు,
అసలు ఈ కొండాలు చెప్పేవాళ్ళు లేకపోతే ఏ గొడవ ఉండదండి. ఒకవేళ నువ్వు కొండాలు చెప్తున్నావేమో, నువ్వు ఎక్కడ ఏది విన్నావో అది అక్కడే మర్చిపోవడం మంచిది. ఇతరుల గురించి నీవు చెడ్డగా కానీ మరొక ఉద్దేశంతో కీడుగా కానీ మనం చెప్పకూడదు. ఎందుకంటే కొండాలు అనేవి చెప్పడం వల్ల మనకెంతో నష్టం ఉన్నది. ఎందుకంటే కట్టెలు ఎక్కువైనా అనుకోండి, అంటే మంట ఎక్కువ అవుతుంది. అందుకని పూర్వకాలంలో పెద్దలు అనేవారు, ఈడొచ్చి ఒక పొల్లేసాడు, వాళ్ళిద్దరు సమాధానంగా ఉండేవారు, కానీ ఈడు వెళ్ళి వాడు పొల్లేసాడు. అందుకని వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ అసమాధానం ఏర్పడింది, గొడవ ఏర్పడింది, తగు ఏర్పడింది, వారిద్దరు విడిపోయారు, కొట్టుకునే స్థితికి దిగజారిపోయారు అనేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కనుక కొండాలు చెప్పకూడదు. కొండగాడు లేకపోతే ఏముంటుందో కూడా ఇక్కడ సామెతల గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనంలో చెప్పాడు. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండగాడు లేని ఎడల జగడము చల్లారును. చూడండి దేవుని యొక్క వాక్యం ఎంత సత్యమైందో. అందుకని కొండలు ఆడవద్దని దేవుని యొక్క వాక్యం పాత నిబంధనలో కూడా లేవ్యకాండములో 19వ అధ్యాయములో 16వ వచనంలో దేవుడు ముందుగానే చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజల మధ్య కొండాలు చెప్పేవాళ్ళు ఉండకూడదు. లేవ్యకాండము 19వ అధ్యాయము 16వ వచనంలో చెప్తున్నాడు, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చూడకూడదు, నేను యెహోవాను అన్నాడు. ప్రియులారా, కొండాలు చెప్పుకుంటూ ఇంటింటికి తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని బిడ్డగా నువ్వు అట్లా ఉండకూడదు. నువ్వు సమాధానపరచాలి. నువ్వు నిజమైనటువంటి దేవుని బిడ్డవైతే నువ్వు సమాధానపరిచేటువంటి పరిచర్య నువ్వు చేయాలి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే మనము దేవుని బిడ్డలుగా మనం పిలబడాలంటే మనము పరిచేటువంటి పరిచర్య చేయాలి తప్ప మనము ఇటువంటిది చేయకూడదు అని దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాను. దేవుడు మనకు అట్టి కృప దయచేయాలని నేను కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మళ్ళా నేను జ్ఞాపకం చేస్తున్నాను, సమాధానపరిచేవారు ధన్యులు. నిజంగా అది ధన్యకరమైనటువంటి పరిచర్య. నిజంగా అది దేవుని బిడ్డలుగా మనము జీవించగలుగుతున్నామని అంటే అది నిజమైనటువంటి దేవుని బిడ్డ చేసేటువంటి పరిచర్య. కనుక ఈ మాటలు గుర్తుపెట్టుకొని సమాధానపరిచేటువంటి పరిచర్య మనం చేయాలని జ్ఞాపకం చేస్తూ, చివరిగా నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనల గ్రంథంలో 140వ కీర్తనలో ఒక మాట వ్రాయబడి ఉంది. ప్రియులరా, 140వ కీర్తన 11వ వచనంలో, కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక, ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయను గాక. ప్రియులరా, కొండెములాడేవారు భూమి మీద స్థిరపడరు, అస్సలు స్థిరపడరు, స్థిరంగా ఉండలేరు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక హెచ్చరికను మనసులో పెట్టుకోండి. మనము దేవుని బిడ్డలం, మనం సమాధానపరిచేవారిగా ఉండాలి తప్ప వేరొక విధంగా ఉండకూడదని జ్ఞాపకం చేస్తూ మరొకసారి మీ కొరకు చిన్న మాట ప్రార్థన చేస్తాను. తల వంచి కళ్ళు మూసుకొనండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు దయచేసినటువంటి ఈ వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. నిజమే తండ్రి, మమ్మలను దేవునితో సమాధానపరిచారు. సమాధానం అనేది మా హృదయంలో ఉంచారు. ఈ సమాధానం మా హృదయంలో ఎల్లప్పుడూ ఏలుబడి చేస్తూ ఉండాలని, అందరితో సమాధానం కలిగి ఉండాలని, ఇతరులను రక్షణ లేని వారిని దేవునితో సమాధాన పరిచేటువంటి పరిచర్య చేస్తూ ఉండాలని, అది తప్ప వేరొకటి ఏది మేము చేయకూడదని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. అలాగున సమాధాన పరిచేటువంటి పరిచర్యగా మేము ఎల్లప్పుడూ ఈ సువార్తను ప్రకటిస్తూ ఇతరులతో సమాధానంగా ఉంటూ సమాధానపరిచేటువంటి పరిచర్య, ఈ సువార్త పరిచర్య ఎల్లప్పుడూ చేస్తూ ముందుకు సాగిపోయే కృప మాకు దయచేయమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.